హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా స్వీట్ రెసిపీ అనమాట. సో అందరిగా అలా కాకుండా నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను అనమాట. ఇలా చేయమని మా అమ్మమ్మ చెప్పిందనమాట. సో చాలాసార్లు ఇలానే ట్రై చేశాను. నా స్టైల్లో మాత్రం నాకు బాగుంటుంది. చాలామంది చాలా డిఫరెంట్ స్టైల్స్తో అయితే చేస్తారు. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో నెయ్యి, ఆయిల్ అవైలబుల్గా ఉంటే ఆయిల్, నెయ్యి అవైలబుల్గా ఉంటే నెయ్యి. సో ఏదైనా ఒకటి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని మంచిగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని అందరూ ఏం చేస్తారంటే ఒక గిన్నెలోకి వేరే చేసుకుంటారు కదా. సో నేను అలా చేసుకున్నాను అనమాట. అందులోనే ఉంచి సేమియా నేను 2 కప్స్ వేసుకున్నాను. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి. సిమ్లోనే ఉంచుకొని మంచిగా కొంచెం రెడ్డిష్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఆయిల్ కనుక అంటే ఆయిల్ అరిగి ఏదైనా తక్కువ అయితే మిడిల్లో కనుక యాడ్ చేసుకోవచ్చు, ఏమీ కాదు. కాకపోతే మనకి మంచిగా ఫ్రై అవ్వాలి అంతే. ఉట్టిగా నార్మల్ ప్యాన్కి ఫ్రై అయితే ఆ టేస్ట్ కొంచెం వేరే ఉంటుంది. సో మంచిగా మనం గీ యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. సో నేనైతే డ్రై ఫ్రూట్స్ని సపరేట్ చేయట్లేదు, దాంట్లోనే ఫ్రై చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఫస్ట్ గీలో కూడా నేను ఫ్రై చేసుకున్నాను, అంటే వేయించుకున్నాను కదా. సో నేను తీయకుండా ఇక్కడే యాడ్ చేసుకున్నాను సేమియాను కూడా. సో చూడండి మంచి కలర్ అయితే వచ్చేసింది. కలుపుతూనే ఉండాలి, అసలు స్టాప్ చేయొద్దు. సో ఈ కలర్ వచ్చాక మనం దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్స్ని అయితే సేమియా యాడ్ చేశాను కదా, 2 కప్స్కి డబల్ అనమాట, 4 కప్స్ని వాటర్ యాడ్ చేయాలి. చాలామంది అయితే మిల్క్ యాడ్ చేస్తారు. సో అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే నా స్టైల్లో ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. సో 4 కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్నాం కదా. సో అలా ఉంటేనే ఈ వాటర్ బాయిల్లో కొంచెం అవి మెత్తగా అవుతాయి. మనం లాస్ట్లో యాడ్ చేస్తే అవి గట్టిగానే ఉంటాయి కదా. సో నేను ఇలా చేస్తాను అనమాట. అంటే తిన్నప్పుడు గట్టిగా కాకుండా కొంచెం నాకు మెత్తగా తగలాలని చెప్పేసి నేను అలానే ఉంచుకుంటాను. సో కొంచెం మనకి పెద్దగా అవ్వాలి సేమియా అనేది. సేమియా పెద్దగా అయిన తర్వాత దాంట్లోకి నేను కొంచెం టేస్ట్, ఈ కలర్ అయితే వస్తుంది టెక్స్చర్ అనేది కంప్లీట్గా. మిల్క్ను కూడా యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవచ్చు, అలా కూడా చేయొచ్చు. కాకపోతే నేను ఇలా చేస్తాను. సో మనకి ఫ్లేవర్గా ఇలాచీ యూజ్ చేయొచ్చు. నేనైతే ఇలాచీ యూజ్ చేశాను, మంచిగా ఉంటుంది స్మెల్ కూడా. సో మంచిగా బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి మనం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ అనేది మీ క్వాంటిటీ అనమాట. అంటే మీరు ఎక్కువ షుగర్ తింటే స్వీట్ని ఎక్కువ యాడ్ చేసుకోండి, కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే ఎక్కువే తింటాను కాబట్టి నేను 2 కప్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేశాను. యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోండి. అంటే హీట్కి ఆల్రెడీ అది మెల్ట్ అయిపోతూనే ఉంటుంది. సో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి దానికి సరిపడా పాలను యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు చూపించాను కదా ఫస్ట్ కప్పు, దాంతో 1 కప్పు పాలు యాడ్ చేసుకున్నాను. పాలు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయినట్టే. ఇక్కడ మీకు సూప్ అంటే షుగర్ క్వాంటిటీ ఎక్కువ యూస్ చేసుకున్నప్పుడు సూప్ క్వాంటిటీ కూడా ఎక్కువ కావాలి అనుకుంటే మిల్క్ని ఎక్కువ యాడ్ చేసుకోండి. లేదు మాకు సరిపడ కావాలనుకుంటే నేనైతే 1 కప్పే చిక్కగా ఉన్నాయన్నమాట మాకు పాలు. సో ఆ పాలను యాడ్ చేసా. చిక్కగా మిల్క్ అనేది ఎంత చిక్కగా ఉంటే సేమియా అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఒక 1 కప్ యాడ్ చేసా, చూడండి ఎంత బాగా మిక్స్ అయిపోయిందో. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేను మా హస్బెండ్కి తినిపించాను అనమాట, చాలా బాగుందని చెప్పారు. అమ్మ వాళ్ళకు కూడా పంపించాను. సో మరి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.